రాజధాని శంకుస్థాపన కోసం తనకు ఎటువంటి ఆహ్వానం పంపవద్దని వైఎస్ జగన్ కోరారు. దీనికి సంబంధించి కొన్ని కారణాలు కూడా ఎందుకు ఆ కారణాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్ చెప్పండి, కొన్ని కారణాలు కూడా ఆయన తెలపడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి చంద్రకాంత్? సిద్ధు, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు 3 పేజీల లేఖ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకి తనని ఆహ్వానించొద్దని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా అంటే చంద్రబాబు సర్కార్ ఏ విధంగా వ్యవహరించబోతుంది అనేది, కానీ కొత్త రాజధాని ఏ విధంగా ఉండబోతుంది, తాను ఎందుకు రాలేకపోతున్నది, ఈ రాజధాని శంకుస్థాపనకి తాను ఎందుకు రాలేకపోతున్నది, కారణాలను ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మీరు ఎలాంటి ఆహ్వానాలు పంపవద్దు, ఒకవేళ ఆహ్వానం ఇచ్చినా ఒకవేళ మళ్ళీ తర్వాత జగన్ రాలేదని తనపై ఎలాంటి అభాండాలు వేయవద్దు, తాను ఎందుకు రాలేకపోతున్నది స్పష్టంగా ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించడం జరిగింది. ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూములు లాక్కొని, రైతుల నుంచి భూములు లాక్కొని రాజధాని పేరుతో మొత్తం కూడా విదేశాలకు కట్టబెడుతున్న వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో వివరించారు. మొత్తం రాజధాని ప్రాంతంలో అంటే రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ పూర్తిగా రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేస్తున్నదంతా కూడా పూర్తిగా తప్పు. కాబట్టి ఈ శంకుస్థాపనకు తాను రాలేకపోతున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. పూర్తిగా ఇది ప్రజల రాజధాని కాదు, అలాగే పేద ప్రజల రాజధాని అసలే కాదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కానీ లక్షల కోట్ల అక్రమ సంపాదనకు విదేశీ కంపెనీలకు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల రైతుల సొమ్మునంతా విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి చేస్తున్న ఈ శంకుస్థాపన పూర్తిగా దీన్నంతా కూడా వ్యతిరేకిస్తున్నట్టు ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. పూర్తిగా ఒక పక్క గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని బేఖాతరు చేస్తూ చంద్రబాబు ముందుకెళ్లడం, అలాగే రైతులందరూ వాళ్ళ మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఈ లేఖలో తప్పుపట్టడం జరిగింది. అలాగే దీంతోపాటు కేంద్రం నుంచి ఇప్పటివరకు 1850 కోట్లు రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చింది. దానికి సంబంధించి కూడా ఏ విధమైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు, బినామీలంతా కూడా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి 100 ఎకరాల భూముల్ని తీసుకోవడం, అవన్నీ కూడా పేదలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కొని ఇదంతా చేయడం, అలాగే రాజధాని శంకుస్థాపన పేరుతో ప్రజల డబ్బుని బూడిదపాలు చేస్తున్నారు, కోట్ల రూపాయల ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి శంకుస్థాపన కార్యక్రమానికి నేను రాలేను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ సీఎం చంద్రబాబుకు రాయడం జరిగింది. పూర్తిగా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు శంకుస్థాపన చేస్తున్నది మాత్రం ప్రజల రాజధాని కాదు, ఇది పేద ప్రజల రాజధాని అసలే కాదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. పూర్తిగా ఎలాంటి ఆహ్వానం పంపద్దు, అంటే ఆహ్వానం నేను జగన్ని కూడా ఆహ్వానిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని మీడియాలో చూడటం జరిగింది. ఓకే చంద్రకాంత్, రావడం లేదని చెప్పి లేఖలో స్పష్టం చేశారు. ఓకే చంద్రకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.